ఆయన అధికారం ఎక్కడుంటే అక్కడుంటారు. ఇది మేం చెబుతున్న మాట కాదు, రాజకీయ వర్గాల్లో ఉన్న నానుడి. సమస్యల పరిష్కారం, అభివృద్ధి సంగతి ఏంటో తెలియదు గాని వరుస విజయాలు మాత్రం దక్కుతున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 3 సార్లు గెలిచారు. ఎన్నిసార్లు గెలిచినా అసలు అభివృద్ధి జరగలేదు అనేది స్థానికుల వాదన. అదే జరగకపోతే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎలా అవుతారని ఆయన వర్గీయుల ప్రశ్న. శేరిలింగంపల్లి అంటే టక్కున గుర్తొచ్చే పేరు అరికెపూడి గాంధీ. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. శేరిలింగంపల్లి పరిధిలో కీలక నేతగా ఎదిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఏర్పడింది. దీని కిందకి మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, BHEL కాలనీ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు వస్తాయి. ఓట్ల పరంగా కూడా అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 3,60,000 మంది ఓటర్లు ఇక్కడున్నారు. ఇక్కడ తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. దీంతో అరికెపూడి గాంధీకి టికెట్ తీసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. అయితే 2009లోనే టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. 2014లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారే బంపర్ విక్టరీ కొట్టారు. దాదాపు 75,000కు పైచిలుకు ఓట్లతో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. టీడీపీ నుంచి గెలిచిన వ్యక్తుల్లో గాంధీదే అత్యధిక మెజారిటీ. పార్టీతో దశాబ్దాల పాటు కొనసాగిన గాంధీ అదే పార్టీకి ఝలక్కిచ్చారు. గెలిచిన 2 ఏళ్లకే అధికార బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. రూలింగ్ పార్టీ లబ్ధిని పొందుతూ లాభపడ్డారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి అరికెపూడి గాంధీ విజయ దుందుభి మోగించారు. వరుసగా రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలుపొందారు. రెండోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అరికెపూడి గాంధీ పంట పండినట్లయింది. ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలను మాత్రం గాలి కుదిలేశారనే విమర్శలున్నాయి. ఇక 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గాంధీ మరోసారి సత్తా చాటారు. వరుసగా 3ఓసారి కూడా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. గాంధీ విజయంలో ఆయన సామాజిక వర్గ ఓట్లు కీలక పాత్ర పోషించాయి. శేరిలింగంపల్లిలో కమ్మ ఓటర్లు అధికంగా ఉంటారు. వారిని ఆకట్టుకోవడంలో గాంధీ సఫలీకృతమయ్యారు. ఫలితంగా మంచి విజయాన్ని అందుకున్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంతో గాంధీ ఆశలు అడియాసలయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిచి అధికారం లేకుంటే ఎలా అనుకున్నారో ఏమో కానీ అరికెపూడి గాంధీ పార్టీ ఫిరాయించారు. జూలై 13న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలోనే లేని గాంధీ హఠాత్తుగా బీఆర్ఎస్కు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఇది చాలా పెద్ద వివాదానికి దారితీసింది. గాంధీకి పీఏసీ కమిటీ చైర్మన్ ఇవ్వడం సిగ్గుచేటు అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఆ పదవి నుంచి గాంధీని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. ఒకరి ఇంటిపై మరొకరు వెళ్లి ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించుకున్నారు. తీవ్ర దుర్భాషలు ఆడుకున్నారు. వీరిద్దరి వివాదం అప్పట్లో రాజకీయ ప్రకంపనలు రేపింది. అరికెపూడి గాంధీ విజయాలు ఎంత కిక్కిస్తాయో ఆయన వ్యవహార తీరుపై అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఇష్టానుసారం హామీలిస్తారని, కానీ గెలిచిన తర్వాత ఏమీ పట్టించుకోడనే వాదన నియోజకవర్గంలో ఉంది. ఎక్కిన నాయకుడికి తెలుస్తలేదా? మీరంతలో మీరే ఉండి మీరు పెద్దగా అయ్యి మీరు ఉంటే మాకేమన్నా, మీరు మంచిగా ఉంటే మా జనాలు మంచిగా చూస్తే నువ్వు మళ్ళీ ముందుకు వస్తావు.
మరి మా జనాలనే ఇదే వీటిలో ఉంచితే ఎట్లా? నువ్వు రాజ్యం వెళ్తున్నావు, నువ్వు దాని మీద కూర్చున్నావు, నువ్వు కూర్చున్నందుకు నీళ్ళు ఉంచి మా గరీబులం కూడా సహాయకారం చేయాలి. ఇంత ఆయన అంతకుముందు వేరే గవర్నమెంట్లో ఉండే, మళ్ళీ యథావిధిగా పగ్గాలు పవర్స్ ఉండటానికి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆ పగ్గాల గురించే, పవర్స్ గురించి అనమాట. ఏమో ప్రజల మీద ప్రేమతోటి కాదు, ఇట్లా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఒరిగేది ఏముండదు. ప్రభుత్వాలు మనసుల్లో మార్పు రావాలి, అదేవిధంగా రాజకీయాల్లో మార్పు రావాలి. అప్పుడైతే ఏదన్నా మార్పు కనపడుతుంది. అరికెప్పుడు గాంధీ తానైతే బెనిఫిట్స్ పొందాడే కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చెయ్యలేదనే వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. సమస్యలను పట్టించుకోడని అంటుంటారు. రియల్ ఎస్టేట్తో పాటు ఆయన వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. నిజానికి శేర్లింగంపల్లిలో చాలా సమస్యలున్నాయి, కానీ వాటికి పరిష్కారం చూపించడంలో గాంధీ విఫలమయ్యారనేది కొందరి వాదన. అధికారమే లక్ష్యంగా అరికెప్పుడు గాంధీ ఎక్కడికైనా వెళ్తారని, ఎవరితోనైనా కలుస్తారని, ఏదైనా చేస్తారు అనే బలమైన విమర్శలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఆయన స్థానం సేఫ్గా ఉంటే చాలు అనే భావనలో ఉంటారని అంటుంటారు. 11 ఏళ్లుగా గాంధీ ఆస్తులు పెరిగాయి గాని తమకెలాంటి లబ్ధి జరగలేదనేది మరికొందరి వాదన. పార్టీ మారి వచ్చిన గాంధీ 6 గ్యారంటీల అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆరోపణలను, విమర్శలను అరికెప్పుడు గాంధీ వర్గీయులు ఖండిస్తున్నారు. అభివృద్ధి చేయకపోతే, ప్రజలకు అందుబాటులో లేకపోతే 3 సార్లు వరుసగా ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. మున్ముందు కూడా గాంధీనే గెలిపించుకుంటామని చెబుతున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న అరికెప్పుడే గాంధీ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టకపోవడంతో ఇబ్బందులు తప్పవు అనేది రాజకీయ విశ్లేషకుల భావన.